బాంబేలో ఏదో సినిమా చూసాం. ఇది మన ఫస్ట్ పుష్ప 1, జైలర్ ఇవన్నీ వచ్చిన రోజు మార్నింగ్ షో 250 రూపాయలు ఉంది, సెకండ్ షో 1250 రూపాయలు ఉంది ఒకే రోజు. 1250 రూపాయలు టికెట్ కొనేవాడు కొన్నాడు, 250 ఓపిక, మాకు 250 ఓపిక, మేము 250 కొనుక్కుని వెళ్ళాం. మేము మార్నింగ్ షో 7:30కో 8కో వేసాడు షో. సో వాళ్ళకి పర్మిషన్స్ అట్లా ఇచ్చారు. అట్లాంటి పర్మిషన్ ఇచ్చుకుంటే ఇప్పుడు మాట్లాడితే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి నేను ముఖ్యమంత్రిని పట్టుకోవాలా, ఉప ముఖ్యమంత్రిని పట్టుకోవాలా, లేకపోతే కలెక్టర్ని పట్టుకోవాలా అని అడుక్కోవటం, లేకపోతే కోర్టుకి వెళ్ళి తెచ్చుకోవాలా. నువ్వు డైరెక్ట్గా ఇవ్వు, ఇచ్చినాక డైరెక్ట్గా ట్యాక్స్ నీకు వస్తుంది, అఫిషియల్గా వచ్చేస్తుంది. ఇప్పుడు అన్నీ ఆన్లైన్ బుకింగ్లు అయిపోయినాయి కాబట్టి తెలుస్తుంది, మొత్తం అని తెలుస్తుంది. ఈ సింపుల్ ప్రాసెస్ని వడగొట్టి మనం ఈ గవర్నమెంట్లు అన్నీ ఇట్లా చేయటం మొదలెట్టి, దీంతో ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి మీరు తిట్లు తిన్నారు కాబట్టి నేను ఆయన దగ్గరికి ఎవడెళ్ళమన్నాడు, వెళ్ళిన వాళ్ళని ఏం చేశాడు, ఊరికే తిట్టాడు అంటారు, ఏం తిట్టాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ ఇష్యూస్ మీరు చెప్పిన పాప్కార్న్లు, లేదంటే వాటర్ బాటిల్స్, లేదా థియేటర్స్ మొత్తం, అంటే అసలు దానికి సంబంధించి కూడా మొత్తం రివ్యూ చేయాలన్నారు కదా. అదే కదా. అట్లాగే మరి దుర్గేష్ గారు ఇండస్ట్రియల్ స్టేటస్ ఇస్తామన్నారు కదా, ఈ రెండు ఇవ్వమనండి. ఇండస్ట్రియల్ స్టేటస్ అంటే థియేటర్లకి, స్టూడియోస్కి పవర్ ఇండస్ట్రియల్ టారిఫ్ ఇవ్వాలి. ఇంకేం ఇండస్ట్రియల్ స్టేటస్కి మాకేమీ వచ్చేది లేదు. బ్యాంక్ లోన్లు వీళ్ళు ఏం చేయలేరు. ఇండస్ట్రియల్ స్టేటస్ వస్తే మనకు వచ్చేది ఏంటంటే పవర్ ఒకటిను, ఇది ఒకటి, ఏది బ్యాంక్ లోన్లు. బ్యాంక్ లోన్లు ఇండివిజువల్గా మళ్ళీ ఆఫీస్ కంపెనీలకి ఒక ఇది ఉంటేనే వస్తుంది. ఆల్రెడీ ఉన్నాయి 10 కంపెనీలకి బ్యాంక్ లోన్లు ఉన్నాయి, వాళ్ళకు ఉంటుంది, మిగిలిన వాళ్ళకి రావు. ఎందుకంటే మా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సరిగ్గా ఉండవు, లేకపోతే లాభాలు ఉండవు, లేకపోతే మాకు అసెట్స్ ఉండవు, కాబట్టి రావు అయ్యాను. సో అది అవుట్ ఆఫ్ క్వశ్చన్. సో వాళ్ళు ఇవ్వగలిగింది, వాళ్ళు చేయగలిగింది అంటే ప్రతి థియేటర్కి ఇండస్ట్రియల్ టారిఫ్ ఇస్తే థియేటర్ వాళ్ళకి చాలా మిగులుతుంది, చాలా డబ్బులు తగ్గుతాయి. ఇప్పుడు కమర్షియల్ టారిఫ్ 11 రూపాయలు అంత అమ్ముతున్నారు, టికెట్ పవర్ ఇస్తున్నారు. ఇప్పుడు 6.5-7 రూపాయలకి వస్తున్నాం. అది చెయ్యాలి, అది చేయండి. ఎవరన్నా నేను అది చేస్తా ఇది చేస్తా అంటే రివ్యూ చేయటం ఇది సింపుల్ విషయం. రివ్యూ చేసేది తెలిసిందే కదా, 30 ఏళ్ళ నుంచి చెప్తుంది. 30 ఏళ్ళ నుంచి మనం రిప్రజెంటేషన్లు ఇచ్చాం. ఏ గవర్నమెంట్లో చూసినా రిప్రజెంటేషన్లు పడి ఉంటాయి కుప్పలుగా. సో ఇది రివ్యూ ఏమీ చేయక్కర్లేదు దీనికి. ఓకే, రివ్యూ చేసుకోమనండి, అయినా నష్టం లేదు. గవర్నమెంట్ కాబట్టి అఫిషియల్గా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి చేసుకోమన్నాను. ఇట్లాగే ఇప్పుడు ఈ పాప్కార్న్లు ఇవన్నీ అందరికి తెలిసిందేగా. ఇవాళ కొత్తగా ఉన్నా, మనకు తెలియని కొత్త రహస్యం ఏమైనా ఉందా? ఏ రివ్యూ చేస్తారు ఇంకా? ఇవాళ పెట్టి పొద్దున్నే టికెట్ రేట్ ఇంతే ఉండాలి, పాప్కార్న్ రేట్ ఇంతే ఉండాలని పెట్టమనండి. దానికి మళ్ళీ ఒక యంత్రాంగం పెట్టి వీళ్ళందరూ థియేటర్లకు వెళ్ళి హడావిడి చేయటం ఎందుకు? ప్రతి వెల్ వీ నో ఆల్ మల్టీప్లెక్సెస్ 500 రూపాయలు 400 రూపాయలు అమ్ముతున్నారు, మనకు తెలుసు. కాఫీ 200 రూపాయలు అమ్ముతున్నారు, మంచినీళ్ళు 70 రూపాయలు అమ్ముతున్నారు. మామూలు మంచినీళ్ళు ఇవ్వటం లేదు. మంచినీళ్ళు పెట్టమనండి, ఫ్రీగా ఇవ్వమనండి. కాఫీలు 50 రూపాయలే పెట్టమనండి. వాళ్ళు నష్టపోమనలా, కింద 30 రూపాయలని 50 రూపాయలు అమ్ముకోమనండి, లేకపోతే 60 రూపాయలు అమ్ముకోమనండి, 200 రూపాయలు కాదు. మరి ఇవన్నీ ఎవరు చేస్తారు? అవి మాట్లాడతలా మనం. టికెట్ రేటు పెంచడానికి మళ్ళీ రావచ్చు. టికెట్ రేట్ ఎందుకు పెంచాలి? ఇవాళ నేను సినిమా తీస్తే నేను చెప్తున్నాను, నా సినిమా అంటే నేనంటే ఒక చిన్న ప్రొడ్యూసర్ నా సినిమా తీస్తే ఈ 2 రాష్ట్రాల్లో తప్ప ఇంకెక్కడ ఆడదు. అదే పెద్ద సినిమా తీస్తే ముందు ఓటీటీ అంటే కొంటారు, హిందీ డబ్బింగ్ కొంటారు, అదర్ లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది, మొత్తం భారతదేశం అంతా రిలీజ్ అవుతుంది. ఓవర్సీస్ కొంటారు. ఈ చిన్న సినిమా ఓవర్సీస్ ఎక్కడ కొనరు. ఓవర్సీస్ ఈ 2 చోట్లే అవుతుంది. ఇక్కడ కూడా ఎవరు టికెట్ నో షోస్ ఇందాక చూపించా కదా, నో షోసే ఉంటాయి. ఎక్కడ థియేటర్కి జనం రారు. వీళ్ళకి 3 రోజులు ఎరగబాదేస్తూ ఉంటారు జనం. వీళ్ళకి ఓటీటీ కొంటారు, హిందీ డబ్బింగ్ కొంటారు, మొత్తం భారతదేశం అంతా కొంటారు. ఇదంతా ఉంటుంది సినిమా. ఇంత డబ్బు వస్తుంది కదా, 5,000 థియేటర్లు నువ్వు వేస్తున్నావు కదా, నీకు డబ్బు వస్తుంది కదా, ఇంకా రేటు పెంచి దేంటి కక్కుర్తి నీకు? దాన్ని నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? ఏంటి దానికి ఆలోచన ఏంటో చెప్పండి. నాకు తెలియదు. నేను అమాయకుడిని, నేనే తప్పు అనుకుంటాను కొంచెం. ఎవరైనా సమాధానం చెప్పండి. ఆ 10 మంది కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే ఎవరైనా కానీ, దాన్ని సమర్థించే వాళ్ళు ఎవరైనా నాకు సమాధానం చెప్పండి. ఖర్చు ఎక్కువైందంట. ఖర్చు ఎక్కువైతే మరి 5,000 స్క్రీన్లు వేస్తున్నావు కదా, నీ ఓటీటీ అనేది కొంటున్నారు కదా. ఇవాళ 400 కోట్లు అయ్యే సినిమాకి 300 కోట్లకి ఓటీటీ కొనేస్తున్నారు ముందు. మళ్ళీ హిందీ డబ్బింగ్ 100 కోట్లు 200 కోట్లు అంటున్నారు. అంటే టేబుల్ ప్రాఫిట్లో ఉంటున్నారు. ఇంకా టికెట్ రేట్ ఎందుకు పెంచుతున్నావు నువ్వు? టికెట్ రేట్ ఎందుకు పెంచుతున్నావు? దేనికోసం?
దీంట్లో మళ్ళీ 400 కోట్లు అంటే ఈ 400 కాక ఇంకో 400 కోట్లు లాభం రావాలని పెంచుతున్నారు. మీరు ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు? ఇప్పుడు ఇది దోపిడీ కదా. ఎవరినో గురించి మాట్లాడతారండి. ఎగ్జిబిటర్ ఎట్లా బతుకుతాడు వాడు? ఎగ్జిబిటర్ ఎక్కడి నుంచి బతుకుతారు? ఎట్లా వస్తున్నాయి వాళ్ళకి డబ్బులు? ఎంత వస్తుంది? ఎంత కడుతున్నారు? ఇవాళ థియేటర్ నడిచినా నడిపింది. నో షో చెప్పాను కదా ఇందాక. నో షో చెప్పినా మినిమం ఛార్జెస్, పవర్ ఛార్జెస్ కట్టాలి వాళ్ళు. ఆ పవర్ ఛార్జ్ ఎవరు ఇస్తారు? వేస్తే కరెంట్ తిరిగితే ఇంకా మీటర్ ఎక్కువ అవుతుందని చెప్పి మినిమం ఛార్జ్ అన్న కడదామని షో ఆపుతున్నాడు. అంతే తప్ప అతనికి దాని నో షో వేయటం వల్ల అతను లాభమే లేదు. షో రన్ అయితే పవర్ ఛార్జెస్ పోతాయి. ఏసీ థియేటర్లు వాళ్ళు అన్నీ చచ్చినంత పవర్ అవుతుంది. ఆ డబ్బులు కట్టలేక షోలు ఆపుతున్నారు వాళ్ళు. వాళ్ళ దమనీయమైన స్థితిలో ఉంది ఎగ్జిబిటర్ మనం కాపాడాలి. సో ఎగ్జిబిటర్కి ప్రొడ్యూసర్ దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ పబ్లిసిటీ చేయాలి. ఇంతకుముందు చేసేవాళ్ళు చేయమను, పర్సంటేజ్ ఇవ్వాలి, ఎంత పర్సంటేజ్ ఇవ్వాలో డిసైడ్ చేయమను. అవి వదిలేసి మనం అట్లా కాదు, వీళ్ళు ఎక్కువ రేట్లు అమ్ముతున్నారు, ఆ రేట్లు నువ్వు ఇచ్చిన రేటు, ప్రభుత్వం ఇచ్చిన రేట్ల కంటే ఎక్కువ అమ్ముతున్నారు, అది నాకు కంట్రోల్ చేస్తున్నావా? ఫుడ్ ప్రోడక్ట్స్ సరిగ్గా ఉన్నాయా? ఎమ్యూనిటీస్ మంచినీళ్ళు కానీ టాయిలెట్స్ కానీ సరిగ్గా ఉన్నాయా? మంచినీళ్ళు టాయిలెట్స్ సింగిల్ థియేటర్ మీద పడి వీళ్ళంతా ఆపుతున్నారు. మల్టీప్లెక్స్లో లేవే. మల్టీప్లెక్స్లో అక్కర్లేదా? మల్టీప్లెక్స్లో నేను 70 రూపాయలు పెట్టి ఎందుకు కొనుక్కోవాలి మంచినీళ్ళు? నేను ఫ్రీగా ఎందుకు దాక్కూడదు? అంటే మొత్తం మీద ఈ 10 మంది నుంచి అసలు సినిమా పక్కకి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఇది వ్యాపారం. సినిమా అనేది సమాజ సేవ కాదు, వ్యాపారం. దాని గురించి మనం అట్లీస్ట్ దాంట్లో ఉన్న మీరు అన్నట్లుగా థియేటర్స్నో ఎగ్జిబిటర్స్నో ఇంత పెద్దది ఒక వైపు ఉన్నప్పుడు కాపాడడానికి, అది అన్నిట్లో ఉంది, ఎడ్యుకేషన్లో ఉంది, అన్నిట్లో ఉంది. కాపాడడానికి గవర్నమెంట్ ఏమన్నా ఈ చిన్న సినిమాలకి ప్రోత్సాహం కానీ దాని గురించి ఆలోచించి మనం సంతోషిస్తాం మేమంతా. ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే? ఎలాంటి వాళ్ళకి తెలియదా? అన్నీ తెలుసు అని చెప్తుంటే మళ్ళీ మేము వెళ్ళి చెప్పి నీకేం తెలుసు అనిపించుకోవటం తప్ప మాకెందుకు వచ్చింది చెప్పి. నాకేం తెలియదు, అన్నీ తెలుసు అని వాళ్ళు ఒక పక్కన చెప్తున్నారు. ఇండస్ట్రీ నుంచి వచ్చాం, మాకు అన్ని తెలుసు. భరద్వాజ్ గారు అన్ని తెలిసినప్పుడు వాళ్ళే చేయమండం అనేది కరెక్ట్ కాదు కదా. మీరు ఫస్ట్ ఇప్పుడు నాకు ఏ రకంగా నేను ఐఎమ్ నాట్ మేకింగ్ ఫిల్మ్స్. ఇప్పుడు సినిమాల్లో నేను తీయట్లేదు, నేను ఏ హోదాలోనూ లేను. నేను ఎందుకు చెప్పాలి? నేను చెప్పింది కరెక్ట్ అవ్వచ్చు తప్పవచ్చు. ఎందుకంటే నేను 10-12 ఏళ్ళు నేను సినిమాలు తీసి, అంటే డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ ఉండే సినిమా ఇండస్ట్రీలో. సో నేను ఊహించుకొని చెప్పడం కంటే వాళ్ళంతా రన్నింగ్లో ఉన్నారు కాబట్టి తప్పు ఒప్పులు వాళ్ళకి తెలుసు, నాకంటే ఎక్కువ తెలిసి ఉంటాయి డెఫినెట్గా. వాళ్ళే ఆలోచించుకోమను. నా బుర్ర కావాల్సి వచ్చినప్పుడు నన్ను పిలిస్తే నేను వెళ్తాను, వాళ్ళు పిలిస్తే. ఇప్పుడు మీకోసం నేను అనవసరంగా నా బుర్ర పాడు చేసుకుని పొరపాటు నేను తప్పు చెప్తే మళ్ళీ రేపు 10 మంది నన్ను అంటారు కదా.